కొన్ని గంటలు కొన్ని రోజులు తరబడి చర్చించుకున్న తీరని విషయాలు ఇది. కానీ ఇవాల్టి ప్రత్యేక సందర్భంలో మీకు రెండు పాత ఉదంతాలు గుర్తు చేసి ఇవాళ మన బాధ్యతలు, సాహిత్యకారుల బాధ్యతలు ఏమిటో చెప్తాను. నిజానికి సాహిత్యం అనగానే అసలు సామాజిక పరిణామాలు ఎందుకు పట్టించుకోవాలి, పూల గురించి రాయాలి, వెన్నెల గురించి రాయాలి, నదుల గురించి రాయాలి, సంతోషం గురించి రాయాలి, ఆహ్లాదం గురించి రాయాలి అని అంటారు. 1930లలో హిట్లర్ పాలనలో జర్మనీలో బెర్టోల్ట్ బ్రెహ్ట్ అనే ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక కవిత రాశాడు, నాకు కూడా విరబూసిన ఆపిల్ తోటల గురించి రాయాలని ఉంది, ఆపిల్ పూల గురించి రాయాలని ఉంది. కానీ హిట్లర్ రోజు రోజు అబద్ధాల తారు పూసిన ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు ఆ ఉపన్యాసాల గురించి రాయడం నాకు కర్తవ్యం. సరిగ్గా భారతదేశం వాళ్ళ స్థితిలో. అందువల్ల బెర్టోల్ట్ బ్రెహ్ట్ను, జర్మనీని, హిట్లర్ను ఆపిల్ తోటల మీద కన్నా సత్యానికి తారు పోస్తున్న హిట్లర్ ఉపన్యాసాలను గుర్తు చేసుకోవాల్సి ఉంది. అట్లాగే అంత దూరం పోనక్కర్లేదు జర్మనీ దాకా. మన దగ్గరే భారత ఉపఖండం గర్వించదగిన మహాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఆయన నాకు ప్రేయస్ గురించి రాయాలని ఉంది, నాకు వెన్నెల గురించి రాయాలని ఉంది, కానీ और भी गम है जमाने में मोहब्बत के सिवा, राहते और भी है वसल की राहत का सिवा. దుఃఖాలు ఇంకా చాలా ఉన్నాయి సమాజంలో. కేవలం ప్రేమ దుఃఖం మాత్రమే కాదు, ప్రేమ వేదన మాత్రమే కాదు. సరిగ్గా ఇవాళ ఒక ప్రేమ దినం, వాలంటైన్స్ డే. యువతి యువకులు స్వచ్ఛందంగా తాము ప్రేమించుకోవడానికి వీల్లేదు, ఇది ఒక విదేశీ సంస్కృతి అనే పేరుతో వాళ్లను బలవంతాన పట్టుకుంటారు, వాళ్ళకు పెళ్లిళ్లు చేస్తారు, వాళ్లతో మంగళసూత్రాలు కట్టిస్తారు. అంటే ఎవరి సంస్కృతిని వాళ్ళు పాటించడానికి, తమకు ఇష్టం వచ్చిన సంస్కృతిని పాటించడానికి వీల్లేని ఒక వాతావరణం. సత్యానికి తారుపూసే హిట్లర్ ఉపన్యాసాలు ఇవాళ జరుగుతున్నాయి. లక్ష్మీనరసయ్య ప్రస్తావించాడు, కానీ నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్పాలి. ముఖ్యంగా సాహిత్యకారుల బాధ్యత గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, ఇవాళ కళ్ళు తెరిస్తే అనుక్షణం ప్రతిక్షణం అనేక దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. అవి ఆర్థిక రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సామాజిక సాంస్కృతిక రంగాల్లో కావచ్చు, కళ్ళ ముందర జరుగుతున్నాయి, పత్రిక తెరిస్తే జరుగుతున్నాయి. సాహిత్యకారుల బాధ్యత వాటికి స్పందించడం. సాహిత్యం అంటేనే స్పందించే గుణం ఉండడం. సాహిత్యకారులు తప్పకుండా స్పందించకుండా, సామాజిక ఘటనలకు స్పందించకుండా ఉండలేరు. మన కళ్ళ ముందర జరిగిన ఒక ఘటన చెప్తాను. 2002లో ఒక ఇంట్లోకి జొరబడి ఒక స్త్రీ ముందర ఆమె కుటుంబ సభ్యులు 14 మందిని ఊచకోత కోశారు. ఆమె 2 ఏళ్ల పసిపాపను గోడకేసి చంపేశారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కేసు జరిగింది. కేసు గుజరాత్ లో జరిగితే శిక్ష పడదు నిందితులకు, నేరస్తులకు, కాబట్టి బయట జరపాలన్నారు. బొంబాయిలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, శిక్షలు పడ్డాయి, యావజ్జీవ శిక్షలు పడ్డాయి. ఈ యావజ్జీవ శిక్షలు పడ్డ వాళ్లను ఆగస్టు 15, 2023 2022 అమృతోత్సవం, 75 ఏళ్ళు వచ్చింది స్వాతంత్ర్యం. అమృతోత్సవంలో నేరస్తులను విడుదల చేయాలి. ఎటువంటి నేరస్తులను? 14 మందిని చంపిన నేరస్తులను, తల్లి ముందర 2 ఏళ్ల పసిపాపను నేలకు కొట్టి చంపిన నేరస్తులను, సామూహిక మానభంగం చేసిన నేరస్తులను, జై శ్రీరామ్ అని నినాదమిస్తూ నేరం చేసిన వాళ్ళని అమృతోత్సవం నాడు విడుదల చేశారు. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా, ఇది దేశమా, అడివా అని ఆమె కోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఇట్లా విడుదల చేయడానికి లేదు, మళ్ళీ పంపించాలంటే ఎంతెంత కథ జరిగిందో, ప్రభుత్వం ఎట్లా వెనుకాడుతూ వస్తున్నదో మీ అందరికీ తెలుసు. విడుదల చేయమన్నప్పుడు వాళ్ళని విడుదల చేయగానే జైలు ముందరికి మేళతాళాలతో వెళ్లి పూలదండలు వేసి, రేపిస్టులకు పూలదండలు, హంతకులకు పూలదండలు. ఇది ఈ దేశం, ఇది ఈ సమాజం. ఇంతకుముందే మేము ఎక్కకముందు ఈ వేదిక మీద మళ్లీ సంస్కృతం చెప్పాలి, మళ్లీ పాతకాలానికి పోవాలి, మళ్లీ శూద్రులను అణిచివేయాలి, మళ్లీ దళితులను అణిచివేయాలి మాట్లాడుతున్నారు. రెవల్యూషన్ అని కూడా మాట్లాడుతున్నారు దాన్ని. అది ఈ సమాజం.
అది ఈ లోకం. అందువల్ల స్పందించే గుణం ఉంటే మీరు మనుషులైతే స్పందిస్తారా లేదా? రచయితలు కావడం తర్వాత సంగతి, మొదలు మనుషులు కావాల్సింది, ప్రజాస్వామికులు కావాల్సింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినాదాలు రాసుకున్నాం. ఆధునిక యుగం వచ్చింది, నాగరిక సమాజం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గురుకులాల్లోకి వెళ్ళాలి, సంస్కృతమే బోధించాలి, శూద్రుల చెవిలో పడితే సీసం పోయాలి, నాలుగుతో మాట్లాడితే తెగ్గోయాలి, అది విప్లవం, అది రావాలి, నూతన విద్యా విధానం అది తేబోతుంది అని గొప్పలు పలుకుతున్నారు. ఇటువంటి సమాజంలో సాహిత్యకారుల బాధ్యత ప్రతి అంశానికి స్పందించడం, మనిషిగా స్పందించడం, ప్రజాస్వామికంగా స్పందించడం, రాజ్యాంగబద్ధంగా స్పందించడం, అది బాధ్యత.